ప్రధాని మోదీ గారు బంగారం కొనవద్దు, అదేవిధంగా డీజిల్ మరియు పెట్రోల్ను అవసరం మేరకు వాడండి అని పిలుపునిచ్చారు. ఇలా ఎందుకు అన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. మోదీ గారు బంగారం కొనవద్దు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అలాంటివి తక్కువ ఖర్చుతో చేసుకోండి అని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో జరిగిన మీటింగ్లో కొన్ని విషయాల గురించి చర్చించారు మోదీ గారు. అవి విదేశీయానం కూడా తగ్గించమని చెప్పారు. అదేవిధంగా పెట్రోల్ వినియోగాన్ని కూడా తగ్గించమని, వీలైనంత వరకు ప్రజా రవాణా అంటే బస్సెస్, ట్రైన్స్ ఎక్కువగా వాడండి అని చెప్పారు. అంటే మోదీ గారు దేశ ప్రజలందరికీ ఒక అలర్ట్ ఇచ్చారు. ఏడాది పాటు బంగారం కొనవద్దు అని అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ కారణంగా అక్కడ పశ్చిమాసియాలో ఉద్రిక్తలు నెలకొన్నాయి అని విషయం మనకు తెలిసిందే. దాని ప్రభావం అంతా మంచమంతా పడింది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు, వెండి ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగడం వలన పెట్రోల్, డీజిల్ వాడకాలను తగ్గించమని ప్రధాని మోదీ గారు ప్రజలందరికీ చెప్పారు. సంవత్సరం పాటు బంగారం కొనము అని దేశ ప్రజలందరూ శపథం చేయాలని కోరారు. బంగారం ధరలు చాలా వరకు పెరుగుతూనే ఉన్నాయి. అది మనం కొనకుండా ఉంటేనే అది దిగి వస్తుంది అని చెప్పారు. అదే కాకుండా ప్రజలంతా ఎలక్ట్రానిక్ వస్తువులపై దృష్టి పెట్టాలని, భవిష్యత్తులో ఎక్కువగా వాటిని కొనాలని, వాటిని ఎక్కువగా వినియోగించాలని చెప్పారు. అదేవిధంగా నిత్యావసరంగా ఉపయోగించే వంట నూనె వాడకం కూడా తగ్గించమని చెప్పారు. ఎందుకంటే వాటి ధరలు కూడా పెరిగాయని, వాటి వినియోగం కూడా కొంచెం తగ్గించుకోమని చెప్పారు. రైతులు కూడా కరెంట్ను కొంచెం తగ్గించి సోలార్ను వాడమని చెప్పారు. ఎందుకంటే మనం ముందుగా జాగ్రత్త పడితేనే మనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని మనకు చెప్పారు. మనం కూడా మోదీ గారు చెప్పినట్లే బంగారం కొనకుండా తగ్గిస్తే అది రేటు దిగి వస్తుంది. రైతులు కూడా సోలార్ను వాడడం వలన విద్యుత్ వినియోగం తగ్గి విద్యుత్ను సేవ్ చేయవచ్చు. పంట పొలాల్లో రసాయనాలు ఎక్కువగా వాడుతున్నారు. వాటి వాడకం కూడా తగ్గించి ఆర్గానిక్ పంటలపై మొగ్గు చూపాలని ప్రజలకు సందేశం ఇచ్చారు మోదీ గారు. ఎందుకంటే ఎక్కువ శాతం రసాయనాల మీద సబ్సిడీలు ఉన్నాయి. అది తగ్గిస్తే ప్రభుత్వంపై భారం తగ్గుతుందని చెప్పుకొచ్చారు. ప్రజలు రసాయన రహిత పదార్థాలను పండించాలని చెప్పారు. ఇవన్నీ చేస్తేనే మనకు భవిష్యత్తులో మంచిగా కొరత లేకుండా అన్నీ సమృద్ధిగా అందుతాయని చెప్పారు. ప్రజలందరూ మోడీ గారు చెప్పినట్లుగా వ్యవహరిస్తే దేశ ఆర్థిక వ్యవస్థను మంచిగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా భావితరాలకు మంచిగా అన్నీ అందుతాయని మోడీ గారి భావం. ఇలా విచ్చలవిడిగా మనం వాడుతూ పోతే మన భావితరాలకు మనం ఏమీ ఇవ్వలేము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.